మ్యూజిక్ షాప్ మూర్తి ఇండస్ట్రీలో విలన్గా కమెడియన్గా మెప్పించిన అజయ్ ఘోష్ గారు థాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. అజయ్ ఘోష్ గారితో పాటు చాందినీ చౌదరి కూడా ఈ మూవీలో కీలక పాత్రలు నటించారు. అయితే వీరిరువురు కలిసి థియేటర్స్ లో డీజే మోగించి ప్రేక్షకులను అలరించారా లేదా అనేది ఒకసారి చూసినట్లయితే, కథ విషయానికి వస్తే వినకొండలో ఓ చిన్న మ్యూజిక్ షాప్, అందులో 50 ఏళ్ళు వచ్చిన మూర్తి, అదే మన అజయ్ ఘోష్ గారు. కాలం మారి నేటి ట్రెండ్లో పాటలు వినే పద్ధతులు మారినా కూడా మూర్తి పాతకాలంలాగే ఇంకా క్యాసెట్లు అద్దెకిచ్చి పాటలు ఎక్కించడం, ఫంక్షన్స్గా సౌండ్ సెటప్ పెట్టి పాటలు ప్లే చేయడం చేస్తూ జీవనాధారం సాగిస్తుంటాడు. ఇక మూర్తి సంపాదనతో ఇంటిని ముందుకు సాగించడం కష్టమని అతని భార్య ఆమని గారు కూడా కష్టపడుతూ ఇద్దరూ కలిసి బతుకుతుంటారు. మరోవైపు అంజనా చాందినీ చౌదరి కూడా డీజే అవ్వాలని అనుకుంటుంది. కానీ ఓ ఆడపిల్ల అలా పబ్బుల్లో డీజే వాయించడం ఏంటి అని ఆమె కన్న తండ్రి భానుచంద్ర గారు వాదిస్తుంటాడు. ఇక తండ్రి కూతులకు ఎప్పుడు ఈ విషయంలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి. అలానే మూర్తిని కూడా భార్య మ్యూజిక్ షాప్ అమ్మేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం, సెల్ ఫోన్ షాప్ పెట్టుకుందామని ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది. అయితే ఇలా జరుగుతున్న సమయంలోనే మూర్తి జీవితంలో ఒక సంఘటన జరిగి దాంతో డీజేగా కావాలని కంకణం కట్టుకుంటాడు. మరోవైపు అంజనా కూడా డీజే కావాలని కలలు కంటుంది. ఇక అంజనా వాళ్ళ నాన్న హీరోయిన్ దగ్గర ఉన్న డీజే కన్సోల్ ను పగలగొట్టడంతో దాన్ని బాగు చేసే క్రమంలో మూర్తి అంజనా మధ్య స్నేహం ఏర్పడుతుంది. అయితే తనకు డీజే నేర్పిస్తాను అంటేనే ఆ పరికరాన్ని బాగు చేస్తానని అంజనాకి కండిషన్ పెడతాడు మూర్తి గారు. మరి కండిషన్ ప్రకారం అంజనా మూర్తికి డీజే నేర్పించిందా? మూర్తి డీజేగా మారాడా? హైదరాబాద్ వచ్చి మూర్తి పడ్డ కష్టాలేంటి అన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ గా మూవీ మొదలైన ఒక 10 నిమిషాలు స్లోగా సాగిన ఆ తర్వాత స్పీడ్ అందుకుంటుంది. డీజేగా మారడానికి మూర్తి పడుతున్న కష్టాలు, ఆమె భార్య పోరు, మధ్యతరగతి అనుబంధాలను అద్భుతంగా రాసుకున్నారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ లో మూర్తి చాందినీల పరిచయం, డీజే కావాలని వారు పడుతున్న కష్టాలు, వాటిని కూడా కామెడీతో ముందుకు తీసుకెళ్లారు. ఇక ఇంటర్వెల్ సమయానికి ఒక ఎమోషనల్ టచ్ తో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. సెకండ్ హాఫ్ లో మూర్తి డీజేగా ఎలా అయ్యాడనేది ఆసక్తికరంగా తెరకెక్కించాడు. క్లైమాక్స్ లో కూడా ఎమోషనల్ సీన్స్ తో కట్టిపడేశారు. మొత్తానికి మ్యూజిక్ షాప్ మూర్తి మెస్మరైజ్ చేశాడని చెప్పుకోవాలి. ఇక మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ముఖ్యంగా అజయ్ ఘోష్ గారు, చాందినీ చౌదరుల నటన, అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక మైనస్ విషయానికి వస్తే అక్కడక్కడ కొంచెం స్లో నేరేషన్ అనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా మ్యూజిక్ షాప్ మూర్తి డీజే బాగానే మోగించాడు. ఫ్యామిలీతో కలిసి చక్కటి ఎంటర్టైన్మెంట్ ని అందుకోవచ్చు ఈ మూవీ ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో వచ్చిన లైక్ కొట్టండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.